హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఒక ఆమె ఎప్పుడు రెగ్యులర్ ఫుడ్సే పెడుతున్నావు, బేబీ ఫుడ్ పెట్టవే అని అడిగింది. అందుకనే నేను బేబీ ఫుడ్ పెడుతున్నాను అనమాట. మా పాపకి ఇప్పుడు 10 months. సో మా పాప తినే ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తున్నాను, అదే చెప్తున్నాను. చూడండి, నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అలాగే ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను, హాఫ్ పొటాటో, దానిలో కొంచెం జీరా, చిటికెడు పసుపు వేస్తున్నాను అనమాట. ఇంకా అంతేనండి. దీనిలో 1.5 గ్లాసున్నర వాటర్ పోసేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది చూడండి, చక్కగా బాయిల్ అవుతుంది. నేను బాస్మతి రైస్ యూస్ చేశాను, ఎందుకంటే బాస్మతి రైస్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకనే బాస్మతి రైస్ యూస్ చేశాను పాప కోసమని. మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇంకా దించేసుకొని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ రుబ్బేసి పాపకు పెట్టడమే ఆరిపోయిన తర్వాత. చూడండి, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకేమైనా డౌట్గా అనిపిస్తే వరకు ఇలా కొంచెం తీసుకుని ఇలా చెక్ చేస్తే బాగా మెత్తగా అయిపోయింది. చూడండి, ఇలా ఉడికిపోవాలన్నమాట. రెగ్యులర్గా అయితే నేను దీనిలో కందిపప్పు, లేకుంటే పెసరపప్పు, లేకపోతే మైసూర్ దాల్ లాంటివి వేస్తాను. కానీ ఈరోజు వేయట్లేదు, ఎందుకంటే డైలీ మా పాపకి అది తిని బోర్ అనిపించిందేమో, అస్సలు తినట్లేదు. అందుకని ఈరోజు వెజిటేబుల్స్తో ఓన్లీ వండుదాంలే అనిపించింది, అందుకనే ఇలా పెడుతున్నాను. ఉప్పు వేయకూడదండి, 1 year పిల్లలకి ఉప్పు వేయకూడదంట. నేను కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాను, సో ఉప్పు అనేది వేయకూడదంట. అందుకనే మీరు కూడా ఉప్పు స్కిప్ చేసేయండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత చూడండి, ఇంకొంచెం గట్టిపడిన తర్వాత తీసేసుకుందాము. బాగా డ్రై అయిపోవసరం లేదండి, చిన్నపిల్లల ఫుడ్ కదా, లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇది ఆరిపోయిన తర్వాత చాలా థిక్గా అయిపోతుంది అనమాట. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మా పాపకి ఇంకా టీతింగ్ స్టార్ట్ అవ్వలేదు, సో నేను కూడా పప్పు గుత్తితో బాగా మెదిపి పెడుతున్నాను. చిన్నపిల్లలకి పళ్ళు రావు కదా వాళ్ళు కొరికి తినడానికి, సో బాగా మెత్తగా మెదిపేసేసి పెట్టాలన్నమాట ఫుడ్. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెదుపుదాము. అంతే, చక్కగా మ్యాష్ చేసేసానండి. భలే మెత్తగా ఉంది కదా. దీనిలో ఒక 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. సిక్స్ 7 months బేబీస్కి అయితే ఇంకా బాగా మెత్తగా మ్యాష్ చేయాలండి. ఇప్పుడు మా పాప 10 months కాబట్టి ఇలా సరిపోతుంది, ఎందుకంటే 6-7 months అంటే అప్పుడే కదా సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటుంటారు, వాళ్ళ డైజెషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా వీలైతే గ్రైండ్ చేయడం బెటర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.